నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో డిజో స్టార్ 300 గురించి చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియో లాస్ట్ దాకా వినండి. చిన్న రిక్వెస్ట్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం. సో ఫస్ట్ మీరు అనొచ్చు అన్న డిజో అంటే ఏంది అనేసి. సో డిజో అంటే ఏం లేదు, ఇది రియల్మీ వాళ్ళది సబ్ బ్రాండ్ అనమాట. సో ఇంకో బ్రాండ్ దాన్ని చెందిన కంపెనీ అనుకోవచ్చు మీరు. సో వాళ్ళు ఫీచర్ ఫోన్ అయితే రిలీజ్ చేశారు అన్నమాట, డిజో స్టార్ 300 అనేసి. సో దాని గురించి ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోలో చూపించే లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. మీరు వెళ్ళి కూడా పర్సన్ చెక్ చేసుకోవచ్చు, లేదా కొనాలంటే కూడా కొనుక్కోవచ్చు అనమాట. సో ఇక్కడ పిక్ అయితే బాగానే ఉంది డిజో గురించి. అండ్ కొంచెం స్క్రోల్ చేద్దాం. స్క్రోల్ చేస్తే వాళ్ళు మేజర్ ఫీచర్స్ అయితే చూపించారు అన్నమాట. మెయిన్ ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏంటంటే 2550 mAh లార్జ్ బ్యాటరీ, బిగ్ స్టోరేజ్ విత్ ఎక్స్పాండబుల్ మెమరీ, 8 లాంగ్వేజెస్ సపోర్ట్ ఉంది, 1.77 ఇంచెస్ డిస్ప్లే విత్ ప్రీమియం డిజైన్, ఎఫ్ఎం రేడియో అండ్ MP3 ప్లేయర్, విజే కెమెరా, బిల్ట్-ఇన్ టార్చ్ అనేసి చూపించు. ఓకే, 365 days రీప్లేస్మెంట్ వారంటీ. రీప్లేస్మెంట్ వారంటీగా ఏమైనా ప్రాబ్లమ్ సైడ్లో వాళ్ళు ఏంటంటే రీప్లేస్ చేసేస్తారు అన్నమాట. సో మేజర్గా వాళ్ళు బ్యాటరీ చూసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు, మొత్తం ఫోన్ అంతా కవర్ చేసేసి బ్యాటరీ. ఐ థింక్ ఇది నాన్ రిమూవబుల్ బ్యాటరీ ఉండొచ్చు, మేబీ రిమూవ్ చేసుకోవచ్చేమో, కానీ ఇక్కడ చూపించే ప్రకారం చూస్తే నాన్ రిమూవబుల్ అనిపిస్తుంది. అండ్ 2550 mAh బ్యాటరీ అంటే ఇట్లా చాలా టైం వస్తుంది. ప్లస్ అది టచ్ స్క్రీన్ కాదు కాబట్టి, సో ప్లస్ డిస్ప్లే సైజ్ చిన్నగా ఉంది. సో మీకు ఈజీగా 2 days వచ్చే ఛాన్స్ ఉంది నార్మల్ యూస్కి అయినా సరే. సో ఈ ఫోన్స్ కూడా మీకు ర్యామ్ అండ్ మెమరీ వస్తుంది. సో 32 MB ఈ స్టోరేజ్ వస్తుంది, 100 కాంటాక్ట్స్ పెట్టుకోవచ్చు, అండ్ 200 MB వస్తుంది. అండ్ అడిషనల్గా 64 GB దాకా మైక్రోజీ కార్డ్ పెట్టుకోవడం కూడా మీరు ఎక్స్పాండ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో బేసిక్ అండ్ 8 లాంగ్వేజ్ సపోర్ట్ ఉంది కదా. సో ఇంగ్లీష్, హిందీ, తమిళ్, గుజరాత్, తెలుగు, పంజాబ్, బెంగాలీ అండ్ కన్నడ, ఈ లాంగ్వేజెస్ అన్నీ కూడా దీంట్లో ప్రీ ఇన్స్టాల్ ఉన్నాయి. సో మీరు చేంజెస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ జస్ట్ కన్వర్జన్. సో బ్యాక్ ఫీచర్ లిస్టింగ్స్. సో రేడియో చూసుకోవచ్చు అనమాట మీరు. ఇక్కడ ఫ్లాష్ ఉంది, రేడియో, క్యాల్కులేటరు, అలారం, అవన్నీ బేసిక్, ఇవన్నీ నార్మల్గా ఉండేటివే. అండ్ డిస్ప్లేస్ చూసుకుంటే ఇక్కడ డిస్ప్లే అయితే చూపిస్తారు. అండ్ బ్యాక్ సైడ్లో స్పీకర్స్ చూసుకుంటే ఇక్కడ బ్యాక్ సైడ్ కెమెరా పక్కన మీకు స్పీకర్స్ వస్తున్నాయి అన్నమాట. కలర్స్ చూసుకుంటే 3 కలర్స్ ఉన్నాయి, బ్లాక్, బ్లూ అండ్ రెడ్ అనమాట. సో క్వాలిటీ అష్యూరెన్స్ అనేసి ఇక్కడ మెన్షన్ చేసారు. అండ్ ఇక్కడ మేజర్ స్పెసిఫికేషన్ చూసుకుంటే, కలర్స్ చూసుకుంటే ఇంతకుముందు చెప్పుకుంటే బ్లాక్, బ్లూ, గ్రీన్. అండ్ సైజెస్ చూసుకుంటే 11.95 ఉంది, 5.2 × 1.34 cm వస్తుంది. వెయిట్ 105 grams అనుకోండి, 5.4 grams అంటే 100 గ్రాములు ఫోను. అండ్ సేమ్ ఐ థింక్ అన్ని నెట్వర్క్ వస్తున్నాయి. నెట్వర్క్స్ అయితే ప్రొవైడ్ చేయలేదు. బ్యాండ్స్ అయితే ఐ థింక్ 2G బ్యాండ్స్ ఉన్నట్టునేవి. బ్యాండ్ 900, 1800 QVGA డిస్ప్లే అనమాట. బ్యాటరీ చూసుకోవచ్చు 2500 mAh బ్యాటరీ, 5 volts, 5000 mAh ఛార్జర్. రోమ్ చూసుకుంటే 32 MB రోమ్, 30 GB ర్యామ్ వస్తుంది. సిమ్ ఒక 2 కూడా మైక్రో సిమ్స్ ఉన్నాయన్నమాట. అండ్ మైక్రోజీ కార్డ్ పెట్టుకొని సపోర్ట్ మైక్రోజీ కార్డ్ పెట్టుకొని 64 GB దాకా కూడా స్టోరేజ్ అనేది ఎక్స్పాండ్ చేసుకోవచ్చు మీరు. 0.08 మెగాపిక్సెల్ కెమెరా వస్తుంది. బాప్రే మరీ ఘోరం, 0.08 1 మెగాపిక్సెల్ కూడా కాదు ఇది. ఇది అయితే మరీ ఘోరం పోయి చూడాలి. అండ్ బాక్స్ చూసుకుంటే ఒక ఫోన్, ఛార్జర్, బ్యాటరీ అండ్ యూజర్ మాన్యువల్. సో గైస్ ఇక్కడ నాకు డౌట్ క్లారిఫై అయిపోయింది. ఎందుకంటే వీళ్ళు బ్యాటరీ సపరేట్గా ప్రొవైడ్ చేస్తారు అన్నమాట. సో అది రిమూవబుల్ బ్యాటరీ అనేసి కన్ఫర్మ్. సో ఇది ఒకటి కన్ఫర్మేషన్ అది వచ్చేసి బ్యాటరీ సపరేట్గా ఇస్తారు అనేసి. సో మీరు బ్యాటరీ స్వాపింగ్ అనేది చేసుకోవచ్చు, ఇది కూడా మంచి విషయమే. అండ్ గైస్ ఈ ఫోన్ అన్న ఎక్కడ కొనుక్కోవాలా డౌట్ వస్తుంది, కొనుక్కోవాలా వద్దా అంటే ఇట్లా గైస్ సింపుల్గా ఏం లేదు, మీరు ఫ్లిప్కార్ట్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు డిజో స్టార్ 300 గురించి ఉంది. సేమ్ నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ ఫ్లిప్కార్ట్లో కూడా సేమ్ అదే ఉంది. బ్యాటరీ గురించి, కాంటాక్ట్స్, ఎఫ్ఎం రేడియో, స్టోరేజ్, కెమెరా, డిస్ప్లే అండ్ బిల్ట్-ఇన్ టార్చ్ గురించి కూడా సేమ్ అదే ఇన్ఫర్మేషన్ ఉంది గైస్. సో అవైలబుల్ కాగానే మీరు డిస్కౌంట్స్ మేబీ వస్తుండొచ్చు. సో రాగానే మీరు డిస్కౌంట్ అప్లై చేసి కూడా పర్చేస్ చేసుకోవచ్చు అన్నమాట. కమింగ్ సూన్. ప్రైస్ మేబీ ఎక్కువ తక్కువ కావచ్చు ఆఫర్ సేల్స్లో. సో అది డిపెండ్స్ ఉంటుంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఫోన్ కొనుక్కోవాలా వద్దా అనేది తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు.
రూపీస్ చేసింటే ఇంకొంచెం బాగుండేది అనేసి అయితే నా ఒపీనియన్ అనమాట. సో మీ ఒపీనియన్స్ ఏందనేసి కింద కామెంట్ చేయండి గైస్. అండ్ ఈ వీడియో కింద నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.